जय श्री राम 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 ओके संतोषం ఇంకెవరు వస్తున్నారండి? ఓకే సార్. కట్ చేసుకోవచ్చు మనం ఫోటోస్ తీ ఎక్కువ స్పీచ్ అప్పుడు వీడియో తీ ఫోటోలు తీ ఓకేనా? చైర్మన్ గారు మన లోకల్ ఇక్కడ ఆదివారం పంచాయతీ అన్నారు కాబట్టి ఆయన కోరినట్టు తీరుస్తున్నారు. ఓకే. ఈ భగవద్గీత ఆలయ సేవ హిందూ దేవాలయ సంస్థ ఆధ్వర్యంలో ఈ చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దైవిక కార్యక్రమాలు అంటే నాకు చాలా ఇష్టం. మరి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ రకమైనటువంటి ఒక ఆనందం ఉన్నది కాబట్టి ఇక్కడికి అందరికి వచ్చారు. ఇటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు రవికుమార్ గారు, సుగుణ గారు, అలాగే మరి పెద్దలు, మరి వాస్తవంగా అయితే మాకు సోదరులాగే మేము మాట్లాడుకుంటాం. కోటేశ్వరరావు అన్నయ్య గారికి, పట్నాయక్ గారికి, మాజీ ఎంపీటీసీ అప్పలనాయుడు గారికి, రాజు గారికి, మిగతా వేదిక పెద్దలు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి నరసింహమూర్తి మేస్టర్ గారికి, మరి శివ గారికి, ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు గురువర్యులు మేస్టర్ గారు కూడా ఉన్నారు. ముఖ్యంగా మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ భవదీయం గురించి మరి చాలా విషయాలు చాలామంది పెద్దలు మరి చెప్పారు. చాలా సంతోషం. మరి అన్ని విషయాలు పెద్దలు మాట్లాడారు. అసలు మరి నేనేం చేస్తానన్నది కూడా మరి మీకు కూడా తెలియాలి. ఇందాక మన ఈయన కూడా ఆధ్యాత్మికంగా దైవ సంకల్పంతో చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా మేము పాటిస్తాను, ఇంకా పాటిస్తాను కూడాను. అది పక్కనే వంగలి పంచాయతీ. నా పేరు కొత్తూరు అప్పారావు, మేస్టర్ గారికి సర్కాల పరిస్థితి. అయితే మరి ఈ దైవ కార్యక్రమాలని నేటికి ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి మేము చేస్తాను. మరి మన పక్కనే ఉన్నటువంటి సింహాద్రప్పన్న ఆలయంలో ఈ సమరసత్త సేవ ఆధ్వర్యం నుంచి మేస్టర్ గారు పట్నాయక్ గారు మరి మమ్మల్ని పంపించడం జరిగింది. 15 రోజులు రోజుకి 10 మంది చొప్పున తీసుకొని వెళ్ళి అక్కడ భజన కార్యక్రమం చేయడం. సాయంత్రానికి తిరిగి మళ్ళీ మనకే చెప్తారు ఫలం దగ్గర ఎలా కట్టారు, ఇలా జరుగుతుంది, మనం వెళ్దామా అని. కానీ ఆధ్యాత్మిక విషయాలు తొందరగా వెళ్ళవు. దేవుడి తాలూకు విషయాలు ఏంటంటే తొందరగా వెళ్ళవు. దాన్ని పెట్టుకొని ఏంటంటే మాస్టారు ఇలాగ మామూలుగా 2-3 చెప్పేస్తే మన దగ్గర కూర్చున్న వాళ్ళు ఉండరు. గ్రామంలో ముఖ్యమైన వాళ్ళందరికీ మెసేజ్లు ఇవ్వండి, దాని ప్రకారంగా అందరూ వస్తారని చెప్పడం మేస్టర్ గారికి చెప్పడం జరిగింది. కానీ కష్టపడ్డారు. కాకపోతే ఈ వరి కోతల టైము, ఈ వ్యవసాయ పనులు అధికంగా ఉండడం వల్ల ఏ ఒక్కరికి కూడా నువ్వు 1000 రూపాయలు ఇస్తారన్న వచ్చే పరిస్థితి కాదు. కానీ మాత్రం వచ్చినందుకు సంతోషమే. కాబట్టి ఏంటంటే మనం చేసేది ఏంటంటే వీళ్ళు ఆధ్యాత్మికంగా భావాలతోటి హిందూ మత ప్రచారం నిమిత్తం, హిందూ మతాన్ని అభివృద్ధి కొరకు, హిందూ మతంలో ఉన్నటువంటి దేవాలయాల అభివృద్ధి కోసం, దేవాలయంలో సేవ చేయ నిమిత్తం ముఖ్యంగా ఈ సంస్థ ఏర్పడింది. ఆ సంస్థకి మనం ఏం చేయాలంటే, మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం తిరుపతి వెళ్దామా, లేకపోతే కర్మాలకి గుడికి వెళ్దామా,
లేకపోతే సింహాద్రి వెళ్దామా, ఒక రోజు సేవ చేద్దామా, 2 రోజులు సేవ చేద్దాం, లేకపోతే అన్నవరం వెళ్దామా, అవకాశం వస్తే బాగుందని మా ఊరి వరకు అయితే ఎదురు చూసేవాళ్ళు చాలా ఎక్కువ. ఇక్కడ ఆరిపాక నుంచి కూడా సేవకు అవకాశం వస్తే వెళ్దామని ఆలోచన. ఏ సేవ అంటే ఒకసారి మనం తిరుపతి కొండెక్కిపోవాలని ఆలోచన లేదు. కనమాలసిన దగ్గర నుంచి మనకి అందరూ ఇచ్చేసి తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని చాలా అందరం కూడా ఈ పక్కనే బంగారంపాలెం, పెదయాతపాలెం, చిన్నయాతపాలెం కూడా దైవ కార్యక్రమం అంటే మొత్తం రాత్రి పగలు ఇప్పుడు పెద్దలు మాయిగా చెప్పినట్టుగా కార్యక్రమం అంతా చేస్తారు. మన ఆరిపాకలోనే ఎందుకు ఇప్పుడు 6 నెలల్లోనే గుడి పైన అంతా కూడా డబ్బులకైతే లోటు లేదండి. ఇది చెప్పడం కాదు, 40-50 లక్షలు ఈ రోజు కూడా ఒక ఆయన మనం చెప్పలేదు, ఆయనకి 30 ఏళ్ళు ఇచ్చేసారు ఉదయాన్ని. అంతే, ఎవరికి తోచినంత వాళ్ళకి. అంతే మంచి మనసుతో కల్మసం లేకుండా భగవంతుడి దగ్గర అందరూ సమానమే. రూపాయి ఇచ్చిన వాళ్ళు ఒకటే, 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఒకటే. ఆ భగవంతుడికి ఎందుకంటే ఇచ్చే మనస్తత్వంతో, వేసే తత్వంతో కరెక్ట్గా ఉన్నట్లయితే అది ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది లేకుండా మరి ఆ కార్యక్రమం దిగ్విజయంగా ఎక్కడేం జరిగే అలాగే జరుగుతుందండి నిజంగా. ఎందుకంటే ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని మీరు మొదలుపెట్టారంటే భగవంతుడి రూపంలో మిమ్మల్ని ఇక్కడ మాకు పంపించారు. అది ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం కూడా మరి మా విలేజ్లో కూడా మాకు ఎప్పుడు కూడా ఇంక ఇబ్బంది ఉండదండి. మీరు చెప్పిన వెంబడే ఏ రోజు ఎంతమంది మహిళలు రావాలన్నా, అలాగే మా మావి గారు ఉన్నారు, మా భజన గురువులు పెద్దలు ఉన్నారు, ఇంకా రాలేదండి ఈరోజు పొలాల కోతల వల్ల ఇబ్బంది లేకుండా కంపల్సరిగా సేవా కార్యక్రమం అంటే మాత్రం అటు తిరుపతి కాదు, అన్నవరం కాదు లేదు అని నిక్కచ్చిగా చెప్పగలను. అర్థమైందా? ఇక్కడ ఈ మన సర్పంచ్ గారు ఊరు వెనకాల ఏంటి సిరసపల్లి అనే గ్రామం ఉంది. ఆ సిరసపల్లిలోన వాళ్ళు ఏదో చెప్పారు చెందారు అని అంటే మాకు మా సహోదరుడు అవుతాడు, ఆయన మాస్టర్గా పనిచేశారట. మాస్టర్ గారు గాను మీరు అన్నయ్య మీరు ఒకసారి రావాలి ఇక్కడికి అని చెప్పేసి రమ్మన్నారు. అయితే ఏమో నాకేం తెలుసు నాయన, భగవంతుడు రక్షిస్తాడేమో, ఆ విషయం నాకైతే తెలియదు. సర్లే అనుకున్నాను. ఒక్కసారే వెళ్తే వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మికత ఉబికి పెళ్ళు ఇలా మీదకి ఇవేసింది. నిజంగా మనసులోనే ఉన్నారన్నమాట భగవంతుడు అని నిర్ధారణ అయింది. తర్వాత చిన్నవారు పిల్లలు అసలు చెప్పాలి అని అంటే మాత్రం అరుణ అనే ఏం పేరమ్మా, సుగుణ. ఆ సుగుణ అనేటటువంటి పేరు నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి వరమే. అది తల్లిదండ్రులు ఆవిడకి పెట్టినటువంటి పేరు. కారణం ఏమిటి అంటే 62లో సత్యసాయి సేవా సమితిలో నేనేమో అధ్యక్షుడు. డచ్ వారు, ఆంగ్లేయులు మన దేశానికి వ్యాపారం కోసం వచ్చి నాశనం చేయడం జరిగింది. అలాగే ప్రాచీన భారతదేశంలోనూ ఈ మత దాడులు ఇవన్నీ కూడా నాశనం చేస్తూ వచ్చారు. అయినా సరే ఎంత గొప్పది అంటే మన సనాతన ధర్మం ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా సరే ఆ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మాకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మరి టక్కనే వచ్చి రామాలయంలో మరి ఎంతో చక్కటి కార్యక్రమాలన్నీ కూడా మరి అన్ని సహకారంతో, నరసింహ తల్లి సహకారంతో మరి ఎప్పుడు కూడా చాలా ఎక్కువగా చేస్తున్నాం. మరి అలాగే అక్కడ శివాలయం కూడా మరి ఇండోమెంట్ దేవాలయం అండి, మరి పెద్దలందరి సహకారంతో మరి ఎప్పుడు కూడా మరి ఎంతో అభివృద్ధి పదంలో మరి బంగారం పొలం అయితే ఎవరు పెట్టుకోవద్దు, మన ప్రయత్నం మనం చేస్తాం. అలాగే మన తిరుపతి బ్రహ్మోత్సవాల్లో ఒక భరతనాట్యం టీంని ఇక్కడ చిన్నముసవాడ దగ్గర నుంచి తీసుకెళ్ళి మనం భరతనాట్యం చేయించామండి. అలాగే కర్ణాటక నుంచి కోలాటాలు చేసే టీంలు 400 మంది మన అరుణాచలం వచ్చారు. ఇలాగేంటంటే మన సంస్థలు ఇక్కడ అక్కడ అని కాకుండా అన్ని చోట్ల కూడా సేవకులు ఉన్నారు, ఈ కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళందరికీ ఒక మంచి గైడెన్స్ ఇచ్చి దేవుడి సేవ చేయాలనే సంకల్పాన్ని వాళ్ళు పెంచాలనే ఒక తాపత్రయంతో మాత్రమే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఎందుకంటే అమ్మా దేవుడి సేవ చేసేటప్పుడు మనిషి ఏ పని చేసినా అన్ని రకాల అవకాశాలు వస్తాయి. మనకు పిల్లలు ఎలా ఉన్నారు, లేకపోతే పక్కింటి వాళ్ళు ఎలా ఉన్నారు, లేకపోతే మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఇలాంటి అవకాశాలు అన్నీ మన మైండ్లో వస్తాయి. ఒకే ఒక్క దగ్గర ఇంకొక భావం మైండ్లోకి రాదు. ఎక్కడంటే దేవుడి సేవ చేసేటప్పుడు మాత్రమే మనిషికి ఇంకో అవకాశం ఉంది, మైండ్లోకి రాదు. అందువల్ల అంటే ప్రతి ఒక్కరూ కూడా నేను ఒకే మాట, కమర్షియల్గా అయితే ఏమైనా డబ్బులు సంపాదించుకోవచ్చు, అద్భుతంగా ఏవైనా చేసి సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఏంటంటే పుణ్యం అనే బ్యాంక్ బ్యాలెన్స్ అనమాట. ఈ బ్యాంక్ బ్యాలెన్స్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకే చెందుద్ది. ఇది మామూలు డబ్బులు అయితే ఎవరైనా సంపాదించుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఒక పాప కార్యక్రమాలు చేసుకున్నా డబ్బులు వస్తాయి.
పుణ్య కార్యక్రమాలకు అయితే అలా రాదు. ఎవరైతే పుణ్యం చేస్తారో, ఎవరైతే సేవ చేస్తారో ఇది వాళ్ళకే చెందుద్ది అనమాట. నేను గతంలో ఈ ఛానల్ పెట్టకముందు 28 ఏళ్ళు ఈనాడు ఈటీవీలో వర్క్ చేశాను అనమాట. సో ఏంటంటే మాదేంటంటే తీర్థయాత్ర అనే ఒక ప్రోగ్రామ్ అద్భుతంగా మేము చేసాము. ఈటీవీలో వచ్చేది, అది ఇప్పటికీ వస్తుంది. సో ఏంటంటే పక్కన పెడితే మనంతటా మనము ఒక పుణ్య కార్యక్రమం చేసాము అంటే ప్రత్యేకంగా ఏంటంటే మనం చేసే పూర్వజన్మలో అటుపూర్వజన్మలో ఏవేవో పాప కార్యక్రమాలు చేస్తాం. ఇప్పుడు మనం కర్మానుసారంగా మళ్ళీ మానవులుగా పుట్టిన తర్వాత దీన్ని మళ్ళీ క్లీన్ చిట్ చేసుకోవాలి. క్లీన్ చిట్ చేసుకోవాలంటే ఒకటి మార్గం. ఏం చేయాలి? పుణ్య కార్యక్రమాలు చేయాలి. పుణ్య కార్యక్రమాలు అంటే ఏం చేయాలి? దాన ధర్మాలు చేయాలి. అది అవ్వకపోతే ఏం చేయాలి? సేవా కార్యక్రమాలు చేయాలి. అసలు దాన ధర్మాలు అంటే ఏంటి? పబ్లిసిటీ కాదు, మేమే చేస్తాం పబ్లిసిటీ బోల్డ్. నేను ఈనాడు ఈటీవీ పనిచేసిన రోజుల్లో 32 దేశాలు ఆ ఛానల్. నా ఛానల్ అయితే రెండు స్టేట్లోనే వస్తుంది. అద్భుతంగా అది పబ్లిసిటీ. ఈ చేతితో ఇచ్చింది చేయి తెలియకూడదు. అసలు మనం చేసే కార్యక్రమాలు అట్టా ఉంటేనే అది ఒక మనిషి జీవితంలో పుణ్యం అనే బ్యాంక్ బ్యాలెన్స్గా మిగులుతుంది అనమాట. అంతేగాని నేను ఒక 10 రూపాయలు ఇట్లా తెచ్చి ఇచ్చినట్టు అది వాట్సాప్లోని, ఇన్స్టాగ్రామ్లోని, ఫేస్బుక్లోని పెట్టుకుంటే అది ఫలితం అనేది ఉండదు. అంటే నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నా అది. ఓకేనా? సేవా కార్యక్రమాలు అనేది మేము భవాదీయం ట్రస్ట్ నుంచి అద్భుతంగా చైర్మన్ గారితో మాట్లాడాము. ఆరిపాకలోని పెట్టించాము కాబట్టి ఆయన ఓకే చేశారు కాబట్టి అద్భుతంగా మనం ఒక గ్రామం నుంచి 10 మంది కానీ 15 మంది కానీ ఎంతమంది సేవ చేసుకున్నా అద్భుతంగా మీకు సేవ చేసే భాగ్యాన్ని అయితే మేము భగవంతుడి ద్వారా కల్పిస్తున్నాం. అంతే. భగవంతుడు ఎవరో కాదు, పంచేంద్రియాలే భగవంతుడు. గాలి, నీరు, నిప్పు ఇవన్నీ అందులోనే పుడతాము, అందులోనే వెళ్ళిపోతాం. అంతే. జస్ట్ మనం అనుసంధానం అంతే. అక్కడ నుంచి అలా వస్తుంది, మనం చేస్తాం అంతే. ఈరోజు ఇంత కార్యక్రమం చేస్తున్నామంటే ఇక్కడికి రావడానికి ఒక అదృష్టం ఉండాలన్నమాట. కంప్లీట్ అయిపోయింది. అది చెప్పేదంటే ఇంకేం ఉండదు. లక్ష్మి గుడి మీకు అందరికీ తెలిసిందే కదా. ప్రజెంట్ మనకి ఈ నెల రోజులు మనకి సేవ ఇచ్చారమ్మా. మన భవదీయం ఆలయ స్వచ్ఛంద సేవ కంటిన్యూస్గా, అంటే బుధవారం లక్షవారం అయితే రాత్రి కూడా చేయాలి. అంటే కంటిన్యూ మనం డ్యూటీలు ఇప్పించుకునే ఉండాలి. సేవకులు కంటిన్యూ ఇప్పుడు 20 మంది ఒక 4 అవర్స్ చేస్తారు. ఈ 4 అవర్స్ కంటిన్యూ 20 మంది దిగగానే ఇంకో 20 మందిని పంపించుకోవాలి. అలాగే ఈ 30 రోజులు మనకి అవకాశం ఇచ్చారు అక్కడ ఈవో గారు. అలాగే సింహాచలం అని, తర్వాత అన్నవరం అని. సో లోకల్ టెంపుల్గా మీకు అవకాశం ఉన్నవాళ్ళు, అంటే నా తమ్ముడే నాగేంద్ర గారు కూడాను. సో భగవంతుడి దయ వల్ల మీరందరూ ఎలా కలిసారో మాకు నిజంగా ఈరోజు అదృష్టం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సేవ అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే చేయగలము. అందరూ సేవకులు రాలేరమ్మా, చెప్తున్నాను. వస్తారు, 10 రోజులు ఉంటారు ఈ ట్రస్ట్లో, మళ్ళీ వెళ్ళిపోతుంటారు. అదే ఖచ్చితంగా ఉండాలి అనుకున్న వాళ్ళు భగవంతుని సంకల్పం ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు అయితే చేయగలరు. ఇంకా నేను చెప్పడానికైతే ఏం లేదు, ఇంకా ఇంతే. గురువులు ఎక్కువ మంది, భజనదారులు ఎక్కువ ఉన్నారండి. మరి అలాగే మహిళా సోదరులు అయితే మరి నిజంగా వాళ్ళందరికీ మరి మేము పాదాభివందనాలండి. ఎందుకంటే మేము ఎన్నో అనుకుంటాం, ఏముంది ఇప్పుడు పొలంలోకి వెళ్తారు, ఇప్పుడు తప్పదు అనేసరికి సాయంత్రం వంటంతో చేసుకొని నైట్ మళ్ళీ వచ్చారంటే మినిమం 10 గంటలకి భజన కార్యక్రమాలు మన దేశానికి వ్యాపారం కోసం వచ్చి నాశనం చేయడం జరిగింది. అలాగే ప్రాచీన భారతదేశంలోనూ ఈ మతదాడులు ఇవన్నీ కూడా నాశనం చేస్తూ వచ్చారు. అయినా సరే ఎంత గొప్పది అంటే మన సనాతన ధర్మం ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా సరే ఆ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని సంబంధించినటువంటి భవదీయం అన్నటువంటి సంస్థ మన గ్రామంలో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించినందుకు, ఇక్కడ ఏర్పాటు చేసినందుకు, ఆ సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలకు, భక్తులకు, మహిళలకు అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అందరికీ శుభోదయం. మెడిటేషన్ మీద తర్వాత ఆదిపరాశక్తి తత్వం ఏదైనా పురాణాల గురించి కానీ అంతా డెడికేషన్. అంటే అది మెయిన్ అదే. నిజానికి ఇప్పుడు గరికపాటి నరసింహరావు గారు అంటారు, ఎక్కడ చూసినా విగ్రహాలు నిర్మించుకుంటూ పోతున్నారు. ఆ విగ్రహారాధన విగ్రహ పూజలే చేస్తున్నారు. కానీ ఆ విగ్రహం ఆ వ్యక్తి, అంటే ఇప్పుడు కృష్ణుడు విగ్రహం పెడుతున్నాడు, కృష్ణుడు ఏం చెప్పాడు అనేది ప్రజల్లోకి వెళ్ళడం లేదు. సిడి సాయి విగ్రహం పెట్టుకుంటున్నాం, పూజిస్తున్నాం, కానీ సిడి సాయి బోధనలు వెళ్ళడం లేదు. దానివల్ల ప్రయోజనం ఏంటంటారు. కానీ దానికి ఆ గరికపాటి గారు చెప్పింది తూచా తప్పని పాటిస్తూ అమ్మవారు తత్వం, ఆదిపరాశక్తి తత్వాలు, వ్యూహాలు, అలాగే దేవీ పురాణాలు, దానిలో భాగంగా
యోగా మెడిటేషన్ ఎవరు ఉన్నా సిద్ధంగా ఉన్నా సరే ఫోన్లో అని చెప్పించేస్తాను అక్కడ. అది ఆయన తాలూకు గొప్పతనం. మరి ఆయన మనకి సమయం లేదు కాబట్టి 2 విషయాలు మీరు ఏంటంటే జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన ముఖ్యంగా ఆధ్యాత్మిక ఈ యొక్క కార్యక్రమంలో ఏదైతే మనకు అంతైతే తెలియదండి. వేదికపై ఉన్న ప్రతి ఒక్క పెద్దలకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వచ్చినటువంటి గ్రామస్తులందరూ పెద్దలు అందరికీ పాదాభివందనాలు. ఎందుకంటే ఇప్పుడు మన ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ ప్రపంచవ్యాప్తంగా మన సనాతన ధర్మం మహాసముద్రం లాంటిది. మహాసముద్రం లాంటి ఎంత నిర్దేశం చేయాలి ఎప్పుడు తరిగేది కాదు. మన సనాతన ధర్మం గురించి అన్ని మతస్థులు ఎన్ని విధాలుగా మన ధర్మం కోసం అణచివేయాలనుకున్నా అది ఎప్పుడు అణచివేయడానికి అవకాశం లేదు, అది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మా యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురువుగారు నరసింహమూర్తి గారు, మా గురువుగారు. ఎందుకంటే మా ఊరికి ఆ గ్రూప్లో చూసి పరిచయం అయిన తర్వాత మేము అండమాన్ నికోబార్ 40 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయాం. ఆ యొక్క పేరుతో అతనితో పరిచయం చేసుకున్న తర్వాత అప్పుడు తెలిసిందనమాట ఏంటి అలాగే ఏంటండి. అంటే అతని గురించి ఇప్పుడు చాలా నేను తెలుసుకోగలుగుతున్నాను. నా మనసుకు తగ్గ ఆలోచన ప్రకారంగా నేను ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి భగవంతుని గురించి తెలుసుకోవాలనేది కూడా ఇక సార్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా మన అనకాపల్లి చుట్టూ గ్రామస్తులందరూ కూడా చాలా గ్రామస్తులు అండమాన్ నికోబార్ దీవుల్లో చాలామంది ఏర్పడి ఉన్నారు. అయితే అక్కడ ఏ కార్యక్రమం అయినా అందరూ ఒక దగ్గరికి వస్తారు, కష్టమైన సుఖమైన అందరూ. ఎందుకంటే మనం ఒక గ్రామం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడే మనకు తెలుస్తుంది మన గ్రామం విలువ ఏంటి, మన ఏ సమాజంలో మన ఊర్లో ఉన్న మన పెద్దల గౌరవం ఏంటండి. ఎందుకంటే మన ఊర్లో ఉన్నంత వరకు ఆ ప్రేమ మనకు తెలియదు, పైకి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. అక్కడ వేరే వాళ్ళతో మన మధ్యలో ఉన్నప్పుడు మనకి కష్ట సుఖములప్పుడు మన ఊర్లో ఉన్న వాళ్ళ బంధుత్వం జ్ఞాపకం వస్తుంది. ఆ విధంగా మేము అన్ని మతస్థుల మధ్యలో బ్రతుకుతున్నాం. అందుకు కాబట్టి అక్కడ ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అని కూడా పలుకుతారు. ఎందుకంటే ఆ పక్కన 2 మతస్థులు ఉన్నారనమాట. మనకి ఆ భావం మన హిందుత్వవాదం అనమాట. మన రక్తంలో హిందుత్వవాదం ఉంటుంది, దేశభక్తితో పాటు హిందుత్వవాదం అంటే జై శ్రీరామ్. ఇప్పుడు ఆదివారం ఏంటంటే గంట క్లాస్ ఉంటుంది. చిన్నపిల్లలు అందరూ 6:30 నుంచి వస్తారు, 8 గంటల వరకు రాములవారి దేవాలయంలో. మనలాంటి చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళు 4 ఉన్నారు. వాళ్ళ ద్వారాగా పిల్లలకి శక్తిని పొందిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు రమ్మంటే పట్టించుకునే స్థితిలో లేరు ఇప్పుడు మన హిందువులు. కాబట్టి ఆ పిల్లలకి ట్రైనింగ్ వల్ల ఏంటంటే ఆదివారం వచ్చేటప్పుడు వచ్చేస్తారు. ఆ పిల్లలు మనం ఏ విధంగా తినే తిండికి కూడా అన్నపూర్ణదేవి తినేటప్పుడు ఆ అన్నపూర్ణ మంత్రం చదవాలి, శుభకార్యం చేసేటప్పుడు దీపారాధన చేసేటప్పుడు దీపారాధన మంత్రం చేయాలి. మన ఏ కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా పిల్లల నుంచి తల్లిదండ్రులు నేర్చుకోవడం వస్తుంది. అది అంత గొప్పతనంగా భావిస్తున్నాను అనమాట. ఆ శక్తి ఎలా వస్తుందంటే మాకు నిరంతరం ఎవరొకరు వస్తూ ఉంటారు పెద్దలు. అనేక విహెచ్పి, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ఇలాంటి మన హిందూ సంఘాలు ఎన్ని ఉన్నాయో ఆ సంఘాల ద్వారా మాకు 40 సంవత్సరాల శక్తిని పొందుతూనే ఉంటాం. కాబట్టి ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరిని కూడా హిందుత్వం అంతే రక్తం అందులో ఉన్నదంటమాట. ప్రతి ఒక్కరిని జై శ్రీరామ్ అంటారు. చిన్నపిల్లలు కూడా మనం జై శ్రీరామ్ అంటారు. మనం గుడిలో ఎలాగే నేర్పుతున్నాం వాళ్ళు మన ఎదుటి ఎవరైనా జై శ్రీరామ్ అంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా. అదేవిధంగా మధ్యకాలంలో మెడిటేషన్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి అనేక రకంగా మానసిక ఒత్తిడి, కుటుంబ ఒత్తిడి, సమాజం ఒత్తిడి, అనేక ఒత్తిడిలో మనం కూలిపోయి ఉన్నాం. దానికి మెడిటేషన్ ద్వారాగా మనం ఆటోమేటిక్గా మనకు వచ్చే కొన్ని ఆరోగ్యపరంగా కొన్ని రోగాలను అనుకోకుండా బయటికి వెళ్ళిపోతాయి అనమాట. ఆ భగవంతుని యొక్క ప్రకృతి శక్తి పంచభూతాలతో కలిగిన శక్తిని ప్రకృతి శక్తిగా ఎలా వస్తుంది అనేది కూడా మెడిటేషన్ కార్యక్రమాల వారు కూడా నిరంతరం అనకాపల్లి వారు చాలామంది వచ్చారు ఒక 6 నెలల క్రితం. అదేవిధంగా మన చింతలగ్రామం జీకే సార్ అని వచ్చి చెప్పడం వల్ల ఈరోజు మీలాంటి వయసు అయిన వాళ్ళందరూ కూడా సాయంత్రం 5 అయినప్పటికీ ఎక్కడి పనులు అక్కడ చక్క పెట్టుకొని అక్కడ నూకలమ్మవారి యొక్క దేవాలయం చేకూర్చడం జరిగింది అందరి సహకారంతో. 5 అయినప్పటికీ అందరూ వస్తారు, గంట ధ్యానం చేస్తారు. ధ్యానం చేసిన తర్వాత 108 సార్లు హరే కృష్ణ హరే రామ సంకీర్తనం పాడతారు అనమాట. అంతే అదొక ఆనందం, అద్భుతం. ఎందుకంటే సాక్షాత్మ ఆధ్యాత్మిక భావంలో కలిగిన తర్వాత ఆ సమయం అక్కడ మనకు 24 గంటల్లో గంట సమయం ఆటోమేటిక్గా ఆ వయసు వాళ్ళకి అక్కడికి కేటాయిస్తున్నారు అనమాట. అదేవిధంగా యూత్ కూడా శనివారం సాయంత్రం రాములవారి దేవాలయంలో ప్రతి ఒక్కరు కూడా భజన చేస్తారు. మళ్ళీ మంగళవారం ఆంజనేయ స్వామి కూడా అక్కడ కొలువు తీరున్నారు. మంగళవారం చిన్న పిల్లలు కూడా హనుమాన్ చాలీసా పాడతారు. ఈరోజు ప్రతి హిందూ పిల్లలు కూడా హనుమాన్ చాలీసా అంటే ఏంటి తెలుసుకోవాలన్నమాట. హనుమాన్ చాలీసా పిల్లలు ఎప్పుడైతే పాడగలుగుతారో వాళ్ళ ఉండే ఒక శక్తి, హనుమంతుడి యొక్క శక్తి అనుకోకుండా శక్తి అందులో ప్రవేశిస్తుంది అనమాట. అంటే రాముల వారికి భక్తి ఎంత భక్తుడో ఆ విధంగా హనుమంతుడు కూడా ఆ పిల్లలకి హనుమాన్ చాలీసా ప్రతి ఒక్కరు కూడా పాడతారు అనమాట. ఈరోజు అంత చక్కని కార్యక్రమాలు అంత చిన్నపిల్లలకి మనం
ఎందుకంటే మన ధర్మం ఈరోజు ధర్మాన్ని మనం కాపాడినప్పుడు ధర్మం మనం కాపాడుతుందని ఎలాగే చెప్పారు పెద్దలు కూడా. ఈ ధర్మం కోసం ఇటువంటి మహానుభావులు ఏం కలువ లేదు, కానీ ఈరోజు ధర్మం కోసం ఎందుకు అంత శ్రమిస్తున్నారు? ఎందుకు అలాంటి వాళ్ళకి కొన్ని కోట్ల మందిలో ఇలాంటి ఆలోచనలతో అన్ని పక్కన పెట్టి ధర్మాన్ని కాపాడాలని బయటకు వస్తారన్నమాట. ఈ విధంగా ప్రతి మన గ్రామం నుంచి సర్పంచ్ గారు అప్పుడు పెద్దలు అందరూ కూడా ఈ విధంగా తమ వంతు సహకరిస్తున్నారంటే మన గ్రామాల్లో ఉన్న వారందరూ కూడా మన ధర్మం ఏంటని మనం తెలుసుకోవాలి, అవేర్నెస్ కావాలి. ఈరోజు మన ప్రపంచంలో మన హిందూ ధర్మంతో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మన దేశంలో అతి ఎక్కువ సంఖ్య అయినప్పుడు కూడా మన పైన దౌర్జన్యంగా తయారు చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో మన తెలంగాణలో కూడా చాలా దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. కారణం మనలో ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల, మన ధర్మంపై మన అవగాహన లేకపోవడం వల్ల, మన అనేక కులాలుగా వేరువేరుగా రాజకీయంగా వర్గాలుగా విడిపోవడం వల్ల ఈ యొక్క అవకాశవాదులు మనపై దౌర్జన్యం చేస్తున్నారు. కాబట్టి మన హిందువులు అంతా ఒకటే, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, ధర్మమే మనం కాపాడుతుంది. జై శ్రీరామ్. చక్కగా చెప్తానండి.